హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము సరోజిని మార్కెట్ చూసే ప్రయత్నం చేస్తాము. ఇది ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలో ఈ సరోజిని మార్కెట్ ఉండేది. చాలా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్, ఓపెన్ షాపింగ్ కాంప్లెక్స్. నాకు తెలిసి ఇండియాలోనే ఇది పెద్ద షాపింగ్ ఓపెన్ మార్కెట్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ సూట్ కేసులు కంపెనీ అమ్ముతున్నారు. సో తక్కువ ధరకే. అలానే మీరు చూస్తున్నారు, దీనికి కూడా 4 ఎగ్జిట్ గేట్లు ఉంటాయి. గేట్ నెంబర్ 1, 2, 3, 4 మనం బెల్ట్లు చూస్తున్నాము. అలానే పిల్లలకి సంబంధించినవి టీషర్ట్లు, ప్యాంట్లు, అలానే లేడీస్కి సంబంధించినవి బ్యాంగిల్స్ చూస్తున్నారు. బ్యాంగిల్స్, రోల్ గోల్డ్. సో అలానే కొంతమంది ఇయర్ సెట్, అలానే యాపిల్ వాచ్లు అన్నీ ఇక్కడ చాలా తక్కువకే దొరుకుతాయి. దగ్గర ఇక్కడ 350 షాపుల పైన ఉన్నాయి. ఇయర్ రింగ్స్ ఏ విధంగా తక్కువ ధరకే వస్తాయి. సో ఆ రకంగా టీషర్ట్లు చూస్తున్నారు, చాలా మంచి కలెక్షన్ టీషర్ట్స్. ఇవన్నీ ఏదైతే మార్కెట్లోకి వస్తాయో అవన్నీ ఇక్కడ డూప్లికేట్ పీసెస్, ఫస్ట్ కాపీలన్నీ ఈ సరోజిని మార్కెట్లో దొరుకుతాయి. మనకి ఏమైనా అంటే తెల్లారితో వెళ్తే ఈవినింగ్ దాకా ఈ షాపింగ్కే సరిపోతుంది. మనకు నచ్చిన ఐటమ్ వేరే షాపులో చూసుకుంటూ మనకి ధర నచ్చిన దగ్గర మనం కొనుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడ కూడా మీరు బార్గెన్ చేయాల్సి వస్తుంది బాగా. సో ఇవి బ్యాగులు చూస్తున్నాము, స్కూల్ బ్యాగ్స్, అలానే లగేజ్ బ్యాగ్స్ కూడా. ఎక్కడైనా బార్గెన్ చేయాలండి, బార్గెన్ చేయకపోతే డబ్బులు ఊరికే వాళ్ళకి చదివించుకురావాల్సి వస్తుంది. సో అన్నీ కొన్ని ఫిక్స్డ్ రేట్లు అంటారు, కానీ అడిగితే 20 రూపాయలు తగ్గించే ప్రయత్నం అయితే చేస్తారు. అదే మీరు బల్క్గా కొంటే చాలా తగ్గుతుంది. సపోజ్ ఒక ఐటమ్ 250 రూపాయలు అనుకోండి, ఒక పీసే కొంటే తగ్గిరు. అలానే ఒక 7-10 పీసులు కొన్నారనుకోండి, ఆ బల్క్లో 2500, 500, 300 అలా తగ్గిస్తారు. ఆ రకంగా అనమాట. సో మనం ఒక వీధిలో ఉన్న షాపులు చూస్తున్నాము, ఆ షాప్స్ చూస్తున్నాము. సో చాలా ఓపెన్ ప్లేస్, చాలా పెద్ద మార్కెట్. ఢిల్లీలోకి పెద్ద మార్కెట్, నాకు తెలిసి ఇండియాలోనే ఇది పెద్ద మార్కెట్. సో అన్ని బేకరీల దగ్గర నుంచి అలానే చాలా ఐటమ్స్ ఇక్కడ చాలా తక్కువ దొరుకుతాయి. సో మనం అదే ప్రెమిసెస్ చూస్తున్నాము. కొన్ని షాపులు ఉన్నాయి, అలానే కొన్ని ఓపెన్ షాప్స్ ఉంటాయి. సో ఓపెన్ షాప్స్లో మనం బార్గెన్ చేయొచ్చు. అలానే క్లోజ్డ్ షాప్స్లో ఏవైతే ఎస్టాబ్లిష్మెంట్ షాప్స్ ఉంటాయో వాటిలో మనం బార్గెన్ చేయలేము. టీషర్ట్లు చూస్తున్నాము, రకరకాల టీషర్ట్లు, డిఫరెంట్ లోగోస్. అలానే బ్యాగ్స్ చూస్తున్నాము, ల్యాప్టాప్ బ్యాగ్స్ చూస్తున్నాము, స్కూల్ బ్యాగ్స్ చూస్తున్నాము. రకరకాలుగా ఇక్కడ అనిపిస్తూ ఉంటాయి. పిల్లలకి నైట్ టైం వేసుకునే షర్ట్లు, రెగ్యులర్గా వేసుకునే షర్ట్లు అన్నీ కూడా దొరుకుతాయి. సో మనం ఏమైనా అంటే మనకు నచ్చింది బార్గెన్ చేసుకుని నచ్చితే కొనుక్కోవడమే. అలా మనం మన స్ట్రాటజీని అప్లై చేస్తూ షాపింగ్ చేస్తూ వెళ్ళాలి ఈ యొక్క సరోజిని మార్కెట్లో. సో సరోజిని నగర్ యాక్చువల్గా దీనికి మెట్రో ఉంది. సో మెట్రో రూపంలో వెళ్తే మీరు ఈ ప్లేస్ని చేరుకోవచ్చు. సో లేడీస్ మిర్రర్స్ ఇవన్నీ సో క్యూట్గా ఉంటాయి, అలానే చెప్పల్స్ కూడా. సో ఏదైనా మనం చూసింది బల్క్గా కొనే పని అయితే, ఎక్కువ కొనే పని అయితే మనం బార్గెన్ చేయొచ్చు. ఒక పీస్కి అయితే మనం ఏం బార్గెన్ చేయలేము, వాళ్ళు ఏం తగ్గిరు. దేవుడి యొక్క ప్రతిమలు చూస్తున్నారు, ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్గా డైటీస్ ఈ విధంగా మనం హోమ్ డెకరేటివ్ ఐటమ్గా వాడుకోవచ్చు. సో నేనంటే రిషికేష్ రాదు. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి. సో వీలైతే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో ఆ రకంగా సపోర్ట్ చేయండి. సో మనం చూస్తున్నాం సరోజిని మార్కెట్ ఢిల్లీలో చాలా ఫేమస్, పాపులర్ షాపింగ్, ఓపెన్ షాపింగ్ బజారు మార్కెట్ మనం చూస్తున్నాము. దగ్గర 350 షాపుల పైన ఉన్నాయి ఈ యొక్క ప్రాంతంలో. సో మనం ఓపికగా తిరగాలి. అవి కాకుండా ఓపెన్ షాప్స్ కూడా ఉంటాయి, వాటి నంబర్లు ఏమి ఉండవు. సో మనం ఏదైతే నంబర్లు ఉండవో వాళ్ళ దగ్గర బాగా బార్గెన్ చేయొచ్చు. ఎవరికైతే నంబర్లు ఉంటాయో వాళ్ళు తక్కువే తగ్గిస్తారు, అంతేగాని ఎక్కువ తగ్గిరు. సో మీకు విషయ జ్ఞానం కోసమని మీకు చెబుతున్నాను. సో ఎవరైనా ఢిల్లీ విజిట్ చేస్తే ఈ సరోజిని మార్కెటే మీకు దగ్గర హాఫ్ డే పైన పడుతుంది. ఎంత ఫస్ట్ టైం కానీ అయితే మీరు బాగా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఈ మార్కెటే మీరు 4-5 సార్లు కానీ విజిట్ చేస్తుంటే అప్పుడు ఎక్కడ ఏ షాప్కి వెళ్ళాలో, ఏ ఐటమ్ ఎక్కడ దొరుకుతుందో బాగా అవగాహన ఉంటుంది. కాబట్టి మీరు ఆ షాప్కి వెళ్ళి పిక్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం, సెకండ్ టైము కొంచెం కన్ఫ్యూజన్లోనే ఉంటారు. సో టైం పడుతుంది. సో జనాల కాకి కూడా ఎక్కువ ఉంది. సో చూస్తున్నారు కదా, చాలామంది జనాలు కనిపిస్తున్నారు. ఇవి రోడ్ సైడు షాపింగ్ మాల్స్ ఆ సరోజిని మార్కెట్లోనే. సో అన్నీ ఫిక్స్డ్ రేట్ బోర్డులు పెట్టుంటారు, ఎల్లో బోర్డులు పెట్టి రెడ్ మార్క్తో ప్రైజెస్ చేస్తుంటారు.
అయినా కూడా మీరు భాగ్యం చేయాల్సిందే. ఆ పింక్ టీ షర్ట్ చాలా బాగుంది. సో అలానే చూస్తున్నారు చాలా రకాల టీ షర్ట్లు, అలానే చాలా రకాల మన షార్ట్లు, అలానే లేడీస్ సంబంధించిన ఐటమ్స్ మీరు చూస్తున్న రోడ్డు పక్కనే ఆ యొక్క జీన్స్ ప్యాంట్లు, ప్యాంట్స్. సో తక్కువ ధరకు వస్తాయండి, అదండి మెయిన్. ఎవరైతే బడ్జెట్ ఉంటారో, ఆ బడ్జెట్ పద్మనాభాలు ఉంటారో, సో వాళ్ళకైతే అంటే ఎక్కువ ఎప్పుడు దేని మీద ఖర్చు పెట్టాలో అన్న అవగాహన ఉంటుంది కాబట్టి, సో ఎప్పుడు దేని మీద ఖర్చు తక్కువ పెట్టాలో ఆ అవగాహన ఉంటుంది కాబట్టి ఆ తక్కువ ఖర్చు అంటే ఇవన్నీ మనం తొడుక్కొని ఒక 6 నెలలు, సంవత్సరం రోజుల నుంచి ఎక్కువ బట్టలు వాడరు కాబట్టి తర్వాత కొత్త బట్టలు రొటేట్ అవుతూ ఉంటాయి కాబట్టి, సో ఆ ప్రాసెస్లో మీరు వీటి మీద వెచ్చించి మీరు ఈ యొక్క బట్టలు ధరించే ప్రయత్నం చేయొచ్చు. సో రకరకాలండి. సో చాలా మోడర్న్గా, పాష్గా, ట్రెడిషనల్గా అన్ని రకాల డ్రెస్సులు, అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయండి. సో స్టార్టింగ్లో ఒక టెంపుల్ కూడా ఉంది. సో ఈవినింగ్ పూట ప్రసాదాలు పెడతారు. కాళీమాత అనుకుంటా, కాళీమాత. అలానే ఇక్కడ ఓపెన్ పార్క్ ఉంది, ఓపెన్ పార్క్ ఉంది. అంత పెద్ద సరోజినీ మార్కెట్కి ఆనుకొని ఇది ఒక ఓపెన్ పార్కు. సో ఇక్కడ మీరు కొద్దిసేపు రిలాక్స్ అవ్వచ్చు, మళ్ళీ షాపింగ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా వెయిటింగ్ కోసం ఇక్కడ మీరు కొద్దిసేపు కూర్చొని వాళ్ళు అంతా కలిసిన తర్వాత మళ్ళీ మీరు బయలుదేరచ్చు. సో ఆ రకంగా ఈ యొక్క ఓపెన్ పార్క్ చాలా బాగుంటుంది. దీన్ని ఆనుకొనే మనం చూస్తున్నాము చాలా షాప్స్ అండి. షాప్స్ అయితే చాలా సముదాయం అండి. 400 అన్న మాట సంఖ్య చెబుతున్నానే కానీ ఇంకా ఎక్కువే ఉంటాయి. సో అన్ని రకాల డిఫరెంట్ ఐటమ్స్. సో ఇది ఒక గుప్తా స్పోర్ట్స్ అంట, అంటే స్పోర్ట్స్ సంబంధించినది. అలానే చూస్తున్నారు. సో నైటీలు, అలానే క్యాప్స్, అలానే ఇక్కడ ఒక పక్కన టెంపుల్ కూడా ఉంది. ఫ్రెండ్స్, మనం ఇంకొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాము. నా ఛానల్ను వీక్షిస్తున్న ధన్యవాదాలు.